ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు డిస్క్రిప్షన్లో పాలిటీ ఏపీ హిస్టరీ వీడియోస్ లింక్స్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి ప్రాక్టీస్కి అనుగుణంగా ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, పాంబన్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో తేదీన ప్రారంభించనున్నారు? పాంబన్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో తేదీ ప్రారంభించనున్నారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అక్టోబర్ 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు, రామనాథపురం జిల్లా పాంబన్ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, పాంబన్ రైల్వే వంతెన ఎన్ని కోట్లతో నిర్మించారు? పాంబన్ రైల్వే వంతెన ఎన్ని కోట్లతో నిర్మించారు? రామనాథపురం జిల్లా పాంబన్ వద్ద పాంబన్ రైల్వే వంతెనను ఎన్ని కోట్లతో నిర్మించారు అంటే 535 కోట్లతో నిర్మించారు. ఈ వంతెనను అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన ఎక్కడుందంటే రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో ఉంది. రామేశ్వరం దీనికి భారత భూభాగంతో కలుపుతూ 1914లో ఆ రైల్వే వంతెన ప్రారంభించారు. 1964లో పాంబన్ దీవిలో భారీ తుఫాను కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతినడంతో మరమ్మతులు చేశారు 1974లో. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ దివస్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? హిందీ దివస్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సెప్టెంబర్ 14. ఆప్షన్ బి, సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్గా జరుపుకుంటారు. జాతీయ భాషా దినోత్సవం హిందీ దివస్. గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలో 351వ అధికరణ 8వ షెడ్యూల్లో హిందీని జాతీయ భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. ఈ ఆర్టికల్ అంటే 351వ ఆర్టికల్లో ఏ సంవత్సరంలో? 1949 సెప్టెంబర్ 14వ తేదీన. భారతదేశంలో 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. వాటిలో 2 అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. ఏ ఆర్టికల్ అంటే 343వ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛతా హై సేవ 2024 కార్యక్రమం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగనుంది? స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హై సేవ 2024 కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024 దీని ఇతివృత్తం అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ నోట్ చేసి పెట్టున్నాను, చూడండి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. స్వచ్ఛత హై సేవ 2024 ఇతివృత్తం స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత దేశమంతటా. స్వచ్ఛత హై సేవ ఇతివృత్తం ఏదంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత దేశమంతటా. దీనికి స్వచ్ఛత హై సేవ అభియాన్ తోడ్పాటు అందిస్తుందంట. ఈ స్వచ్ఛత హై సేవ 2024 గాను స్వచ్ఛత హై సేవ అభియాన్ తోడ్పాటు అందిస్తుంది. దీని ఇతివృత్తం SHS, స్వచ్ఛత హై సేవ SHS షార్ట్కట్లో. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ రాజధాని పేరు కేంద్ర ప్రభుత్వం ఏమని మార్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరును కేంద్ర ప్రభుత్వం ఏమని మార్చింది? గెస్ చేయండి. పాతదేముంది, కొత్తదేం మార్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శ్రీ విజయపురం. పాతది వచ్చి పోర్ట్ బ్లెయిర్ని చేంజ్ చేసి శ్రీ విజయపురం మార్చారు. పోర్ట్ బ్లెయిర్ అనేది వలస రాజ్యాల పేరు, కొత్త పేరు. పోర్ట్ బ్లెయిర్ అనేది వలస రాజ్యాల పేరు, కొత్త పేరు. శ్రీ విజయపురం అనేది ఏంటంటే స్వాతంత్ర పోరాటానికి గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారనమాట. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని
వలసవాద ముద్ర నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న స్ఫూర్తితో ధార్మికతతో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎన్ని కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎన్ని కోట్లతో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 22,000 కోట్లతో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని. భారతదేశంలో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చేందుకు 22,000 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది 2వ అంతర్జాతీయ సదస్సు 2వ ఎడిషన్. ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగాన్ని వేగవంతం చేసేందుకు పెట్టుబడులు మరియు భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ఈ సమావేశపు లక్ష్యం. పెట్టుబడులను ఆకర్షించడం, భాగస్వామ్యాలను పెంపొందించడం, శాస్త్ర సాంకేతిక ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగాన్ని వేగవంతం చేసేందుకు ఊహాత్మక పెట్టుబడులను, భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా నిలబెట్టడం అనేది ఈ సమావేశపు ముఖ్య లక్ష్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే పాలిటీ హిస్టరీ వీడియోస్ ఉన్నాయి,